మీకు ఈ విషయం తెలుసా? 2014 మార్చ్ 8వ తేదీన ఏం జరిగిందో? అయితే ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అది రాత్రి 12:41కి మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వైపు బయలుదేరింది. ఆ విమానంలో 239 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంతా బానే జరుగుతుంది అనుకున్నప్పుడు సడన్‌గా రాత్రి 1:19 పీఎంకి కో పైలట్ చివరి మాటలు చెప్పాడు. ఏంటంటే, గుడ్ నైట్ మలేషియన్ 370 అని. ఆ మాటల తర్వాత ఆ పైలట్ నుండి ఒక్క సిగ్నల్ కూడా రాలేదు. కేవలం 2 నిమిషాల తర్వాత ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిపోయింది. దాంతో విమానం రాడార్‌లో కనిపించకుండా పోయింది. తర్వాత శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది ఏంటంటే, ఆ పైలట్ తన డైరెక్షన్‌ని చేంజ్ చేశాడు. వెస్ట్ డైరెక్షన్ తిరిగి తర్వాత సౌత్ భారత సముద్రం వైపు మార్చుకున్నాడని చెప్తున్నారు. ఆ క్షణంలో ఏం జరిగిందో, పైలట్ ఎందుకు ఆ డైరెక్షన్‌ని చేంజ్ చేశాడు, లేక ఎవరైనా హ్యాక్ చేశారా అని ఇప్పటి వరకు ఎవరు ఆ సీక్రెట్‌ని తెలుసుకోలేకపోయారు. కొన్ని ఫ్లైట్ పార్ట్స్ సముద్ర తీరంలో దొరికినాయి. ఫ్లైట్ MH370 యొక్క అసలు మిగతా భాగం ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అని ఎవ్వరికీ తెలీదు. ఆ ఫ్లైట్ ఎగిరిపోయింది. ఇప్పటి వరకు ఇది మిస్టీరియస్‌గానే ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.